సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి అందరికీ. నమస్కారం. అజయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే మేడం. అజయ్ గారు, వక్ఫ్ చట్టం పైన మీరు దాఖలు చేసిన పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరిగాయి. స్టే ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంతకు ముందే మనం ఆ న్యూస్ కూడా చూసాం. అసలు ఏంటి మీ వ్యూహం ఏంటి? ఇందులో ముస్లిమేతరుల్ని సభ్యులుగా పెట్టొద్దని మాట్లాడుతున్నారు. వాళ్ళని పెడితే మీకు వచ్చే నష్టం ఏంటి? అంటే ఇప్పుడు ఇది మాకు నష్టం వస్తుందా అన్నది అభిప్రాయం కరెక్ట్ కాదు మేడం. మా లాభ నష్టాల గురించి సమస్య కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రతి మతంకి ఆ మతంలో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు మన దేవాలయాల్లోనైనా మనము అన్య మతస్థులని అంటే మన మతం కాని వాళ్ళని సభ్యులుగా మనం పెట్టుకోం కాబట్టి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు అనేది మాకు అనిపిస్తా ఉంది. సో అంతకు మించి దీంట్లో మా స్వప్రయోజనం అంటే ఏం లేదు మేడం. అన్ని మతాలని గౌరవించాలన్నటువంటి మా పార్టీ సిద్ధాంతాన్ని మేము తిరిగి పాటిస్తున్నాం అంతే. అంతే తప్ప మేమేదో ఏదో మాకు స్వలాభం కోసమో లేకపోతే ఇంకొక పరిస్థితి కోసం అయితే ఖచ్చితంగా కాదు మేడం. అంటే దీని మీద మీరు చాలా ఫైట్ చేస్తున్నారు కదా. ఉల్లంఘనే అంటోంది, ముస్లిం అభ్యంతరాలను అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు కదా. విషయం ఏంటంటే అప్పుడు బీజేపీతో కలిసి ఉన్న టైంలో కూడా ఇప్పుడు కలిసి ఉన్నాము, అయినప్పటికీ కూడా టీడీపీ మేము వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళ ఆస్తులన్నీ కూడా మేము కాపాడుతాము, వాళ్ళకి మేము అష్యూరెన్స్ ఇస్తున్నామని కూడా మాట్లాడారు కదా. ఇంకెందుకు భయం? ఇప్పుడు భయం మాది కాదు మేడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి భయాలు లేవు మేడం. ఇప్పుడు ఎవరైతే ఇస్లాంకు సంబంధించిన వాళ్ళ మత పెద్దలు ఉన్నారో అదే మీరు వాళ్ళకి అండగా ఉంటున్నారు. మీ ముస్లిం లీడర్లందరూ కూడా మీకు అదే చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% ఇచ్చారు, అప్పుడు మాకు అండగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్ కూడా మాకు అండగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళ పక్షాన్ని మీరు నిలబడి మాట్లాడుతున్నారు, అంతేకానంటే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నారు, కానీ మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, అంతేనా? ఇప్పుడు వాళ్ళు అంటే భారతీయులే మేడం. అవును, వాళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నివసించే ప్రజలే మేడం. అవును. ఒక ఆంధ్రప్రదేశ్ పార్టీగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఏ బాధ్యత అయితే ఉందో సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతతోనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మా పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంది మేడం. అంతే తప్ప ఇది సమాజ స్థాపన కోసము కృషి చేయడంలో భాగంగా తీసుకునేటువంటి నిర్ణయాలే. అంతే తప్ప ఒకరిని ఎక్కువ చేయాలని మరొకరిని తక్కువ చేయాలని, ఒకరిని దూషించాలని మరొకరిని పొగడాలన్న ఉద్దేశం అయితే మా పార్టీకి లేదు మేడం. అందరినీ గౌరవించాలి. వారి నుంచి అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆ అభ్యంతరాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి, వాళ్ళకి వివరించాలి. వాళ్ళ తరపున వాళ్ళకున్న అభ్యంతరాలని మా పార్టీ ద్వారా తెలియపరచడం ద్వారా అవి ఏమైనా కనుక ఉంటే నివృత్తి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా మేడం. అందువల్ల అటు చట్టపరంగా కానీ లేదు ఇటు పార్టీ పరంగా మీడియా పరంగా మాట్లాడడం కానీ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి మరింత మేలు చేసే అవకాశం ఏమైనా ఉంటుందేమో, వాళ్ళకు ఉన్నటువంటి భయాలు అభ్యంతరాలు తొలుగుతాయన్నదే మా పార్టీ యొక్క ఉద్దేశం. రైట్. అజయ్ గారు నమస్తే అండి. అజయ్ గారు అంటే టీడీపీ అజయ్ అంటే ఈజీగా ఉంటుందేమో, అజయ్ అంటే ఇద్దరు అజయ్ కాబట్టి ఆయన కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకే, అజయ్ గారు నమస్తే అండి, వినిపిస్తుందా? అజయ్ గారు, వక్ఫ్ సవరణ చట్ట అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు నిరాకరించింది. అజయ్ గారు వినిపిస్తుందా? అజయ్ గారు టీడీపీ అజయ్ గారు వినిపిస్తుందా? రైట్. చందు సాంబశివరావు గారితో మనం మాట్లాడదాం.